హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను స్నాక్ రెసిపీ క్యాబేజీ పకోడాతో. చాలా సులభంగా చేసుకోవచ్చు. వర్షాకాలంలో వేడి వేడిగా స్పైసీగా అప్పటికప్పుడు ఏదైనా చేసుకొని తినాలి అనిపించినప్పుడు ఎంచక్క ఒకసారి క్యాబేజీ పకోడాని ట్రై చేయండి. చాలా సులభం చేసుకోవడం. ఇప్పుడు ఎలా చేసుకోనో చూపిస్తాను పదండి. క్యాబేజీని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయల్ని వేసుకోండి. 1 ఇంచు అల్లం తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. మీరు కచ్చా పచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు. 2 పచ్చిమిరపకాయలని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు శనగపిండిని వేసుకోండి. శనగపిండి, బియ్యపిండి మీరు తీసుకునే క్యాబేజీని బట్టి ఉంటుందండి. ఇక్కడ నేను 300 గ్రాముల క్యాబేజీని తీసుకున్నాను. దానికి తగ్గట్టు కొలతలు చెప్తున్నాను. 1/2 కప్పు బియ్యపిండి వేసుకోండి. రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల పకోడా కరకరలాడుతూ రుచికరంగా వస్తాయి. ఇందులోనే చిటికెడు వంట సోడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇది మరీ లూజ్గా ఉండకూడదండి, టైట్గా ఉండాలి. అప్పుడే ఆయిల్లో వేసినప్పుడు పకోడా ఆయిల్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు. అట్ సేమ్ టైం పకోడా క్రిస్పీగా వస్తుంది. మీరు లూజ్గా కలిపినట్లయితే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని పకోడా మెత్తగా ఉంటుంది, క్రిస్పీగా అయితే రాదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకుంటూ ఆయిల్లో వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడాను ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ రాగానే ఆయిల్లో నుంచి పకోడాను సపరేట్ చేయండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా డీప్ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, చాలా సులభంగా, రుచికరంగా, హెల్తీగా కరకరలాడే క్యాబేజీ పకోడా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనుంచే గంట బెల్లుని కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.